హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. బొట్టు, ఈ బొట్టు చాలా మందికి ఏంటంటే ఇక్కడ ఈ బొట్టు పెట్టుకునే దగ్గర పుండులా అయిపోవడం, కాయలా అయిపోవడం అలా చాలా జరుగుతూ ఉంటుంది. నేను చాలా మందిని చూసాను అనమాట అండి. మా ఇంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురికి అలా అయింది. సో దానికి మెయిన్ కారణం ఏంటి అంటే కనుక ఈ బొట్టు మనము మామూలుగా ఇదివరకు అయితే కనుక తిలకం పెట్టుకునేవాళ్ళమండి. సో ఈ తిలకం పెట్టుకోవడం వల్ల ఏంటంటే కడిగినప్పుడు పోయేది. సో హ్యాపీగా మనం మొహం కడుక్కున్నప్పుడు కానీ స్నానం చేసినప్పుడు కానీ హ్యాపీగా పోయేది, ఇంక ఏ బాధ ఉండేది కదండి. కానీ ఇప్పుడు ఏంటంటే మనము ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయడం కానీ ఏదైనా పనుల్లో కానీ క్లైమేట్ అంటే చెమట వలన కూడా అది కారిపోవడం కానీ అలా కొంత డిస్టర్బెన్స్ అవుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడైతే కానీ స్టిక్కర్స్ వచ్చాయి. స్టిక్కర్స్ ఇప్పుడు కాదండి, ఎప్పుడో వచ్చాయన్నమాట. సో చాలా మందికి ఇప్పుడు ఏంటంటే ఈ తిలకం కన్నా స్టిక్కర్స్ ఎక్కువ వాడుతున్నారు. సో స్టిక్కర్స్ వలన మనకి ఈ ప్రాబ్లం అయితే కనుక ఎక్కువ వస్తుంది. కానీ అందరికీ వస్తుందా అంటే కనుక రావట్లేదండి, కొంతమందికి. మనము మెయిన్గా ఏంటంటే ఈ స్టిక్కర్స్ వలన 3 రకాలుగా మనకి ఇబ్బంది వస్తుందండి. ఎలాగా అంటే పెట్టిన స్టిక్కర్ని మళ్ళీ మళ్ళీ పెట్టడం. ఇప్పుడు మనం ఈ రోజు పెట్టుకున్నామండి స్టిక్కరు, అది తీసి ఏదో గోడకో తలుపుకో డ్రెస్సింగ్ టేబుల్కో, నేనైనా అంతే అలాగే పెట్టేస్తుంటాను. సో పెట్టేసి మళ్ళీ వెంటనే మొహం కడుక్కొని ఏదో చేసి అదే స్టిక్కర్ని అలా పెట్టేస్తున్నాం. సో మనం ఏమవుతుందంటే దానికి ఉన్న గమ్ ఉంటుంది, స్టిక్కర్కి ఎలా ఉంటుందంటే బ్యాక్ సైడ్ ఈ స్టిక్కర్కి ఇలా గమ్ ఉంటుంది. సో ఈ గమ్ ఉంటుంది కదండి, ఈ గమ్ తీసి మనం ఇలా పెట్టేస్తున్నాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ పెట్టేస్తున్నాం, ఇలాగా పెట్టేసి మళ్ళీ మనం ఏదో మొహం కడుక్కొని ఇవి చేసి తీసుకొచ్చి మళ్ళీ అదే స్టిక్కర్ని ఇక్కడి నుంచి తీసి ఇలా పెట్టేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మనకి 2 రకాలు. ఇప్పుడు ఈ స్టిక్కర్కి ఉన్న గమ్ము ఆల్రెడీ మనం ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే గాలి తగలదు. ఆ గాలి తగలపోవడం వల్ల అది ఏమవుతుంది, అది తీసి మళ్ళీ మనం ఇక్కడ పెడుతున్నాం. దీనికి చాలా డస్ట్ ఉంటుంది. మనం అది సపోజ్ మీరు గోడ అవనివ్వండి, డ్రెస్సింగ్ టేబుల్ అవనివ్వండి, ఏదైనా తలుపు అవనండి, దేనికి ఈ డస్ట్ మళ్ళీ ఆ గమ్కి అంటుకుపోతుంది. మళ్ళీ అదే తీసి మనం ఇలా పెడుతున్నామట. ఆ పెట్టినప్పుడు అది స్టిక్ అయిపోతుంది. సో ఆ స్టిక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక అందులో ఉన్న డస్ట్ కొన్ని స్కిన్కి అదేంటంటే పడక అది ఒక అలాగ కాయలాగా ఒక చెమట పొక్కులాగా అలా తయారయ్యి అది దురద పెట్టి పెట్టి అదొక పుండులా అయిపోతుంది అన్నమాట అండి, లేదా అదొక గట్టి కాయలా అయిపోతుంది అన్నమాట. సో చాలా మందికి మీరు గమనించే ఉంటారు. సో మెయిన్ అయితే ఇదొక కారణం అన్నమాట అండి. ఎలాగంటే మనం ఏ రోజు తీసిన స్టిక్కరో ఆ రోజు ఇంక వదిలేయడం అన్నమాట అండి. మళ్ళీ దాన్ని వేరే చోట పెట్టి మనం పెట్టుకున్నామంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే నైట్ టైం చాలా మంది ఏంటంటే మొహం కడుక్కోవడం అంటే మళ్ళీ స్టిక్కర్ పెట్టేసుకొని మళ్ళీ పడుకోవద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే మనం నైట్ బయటికి వెళ్ళాం కనుక ఇంట్లోనే ఉంటాం కనుక అయితే మీరు మీ స్టిక్కర్ ప్లేస్ని మార్చండి. మామూలుగా మీరు ఇక్కడ పెట్టుకుంటారు. సో నైట్ టైం కొంచెం పైన పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం ప్లేస్ మారినట్టు ఉంటుంది కదండి. అప్పుడు ఇక్కడ మనకి ఉదయం నుంచి ఇక్కడ బ్లాక్ అయిపోయింది, మన లోపల ఉన్న బ్లడ్ కానివ్వండి, అదే జస్ట్ చెమట కానివ్వండి, అది బ్లాక్ అయిపోయింది. సో మీరు ఇలా పైన పెట్టుకోవడం వల్ల, చిన్న స్టిక్కర్ పైన పెట్టుకోవడం వల్ల మీరు స్టిక్కరు పూర్తిగా తీసేయక్కర్లేదు, పెట్టుకున్నట్లుగా ఉంటుంది. కొంచెం దాని ప్లేస్ మార్చడం వల్ల ఇక్కడ మీకు అంటే రెగ్యులారిటీ కొంచెం తప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం ఉండదన్నమాట. లేదు అనుకుంటే కనుక మనకు అన్ని రకాలకి అంటే చాలా ఏంటంటే మన ఉమ్ము ఉంటుంది చూడండి, దాన్ని ఇలా తీసి ఇలా పెట్టి చిన్నది కుంకుమ మీద ఇలా పెట్టుకొని నైట్ పడుకున్నా సరే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట అండి. మనం మళ్ళీ మార్నింగ్ మనం ఎలాగ కూడా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టిక్కర్ పెట్టుకుని, స్టిక్కర్ అలవాటు ఉన్నాడు స్టిక్కర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగ మళ్ళీ మీరు దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట అండి. నైట్ టైం ఒకటి మంది ప్లేస్ మార్చడం వల్ల, రెండోది మనం ఇలా చిన్న ఉమ్ము తడి పెట్టి, మన ఉమ్ములో చాలా రకాల ఉంటాయటండి. అంటే అంత వాల్యుబుల్ అంటే అంత మంచిది అనమాట. సో ఆ ప్లేస్లో ఉదయం నుంచి గమ్ము ఉన్న దాంట్లోని ఉమ్ము పెట్టడం వల్ల ఇలా పెట్టి జస్ట్ చిన్న కొంచెము మన కుంకుమ పెట్టుకోవడం వల్ల కొంత రిలీఫ్. అంటే హాఫ్ డే మనం అదవుతుంది, హాఫ్ డే ఇది అవుతుంది కదా, రేపు మార్నింగ్ లేవగానే మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు. ఇలా కూడా మనం కొంత అవాయిడ్ చేయొచ్చు అనమాట అండి. ఇంకా చాలా మంది ఏంటంటే డబ్బా 10 రూపాయలే, సో ఆ డబ్బాని మనం 10 సార్లు ఒకే స్టిక్కర్ని పెట్టడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట అండి. సో ఏ రోజు స్టిక్కర్ ఆ రోజు మనం అంటే ఒక రోజు మనకి పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది పెట్టకుండా ఉంటే మనం దీని నుంచి దూరంగా ఉంటామన్నమాట అండి. సో ఇలాగా తిలకం పెట్టుకునేటప్పుడు, తిలకం ప్లేస్లో కుంకుమ పెట్టుకునేటప్పుడు కొంచెం ఈ జాగ్రత్తలు పాటించండి. దీంతో పాటుగా మనము వారానికి 2 రోజులు, అసలు 3 రోజులు పెట్టుకుంటే చాలా మంచిది, 2 రోజులు అయితే కనుక ట్రై చేయండి. ఎందుకంటే బిజీ లైఫ్లో కొంచెం కష్టం కనుక జస్ట్ చిన్న శనగపిండి, ఆ శనగపిండిలో చిన్నది చిటికేడు మాట అండి, జస్ట్ మీరు ఏంటంటే పసుపు వేసి దానిలో ఒక్క డ్రాపు కొంచెం నిమ్మరసం వేసి చిన్నది పెరుగు వేయండి. అది జస్ట్ ఇలా చేతిలో గిన్నెలో కూడా కలపక్కలు ఇలా కలిపి ఆ ప్లేస్లో జస్ట్ అలాగ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మీరు స్నానం చేసుకోండి.
ఇదేంటంటే యాంటీబయాటిక్ మాట అండి. మనం ఈ గమ్ము పెడుతున్నాం కదండి, ఆ గమ్ము మనకి ఏమవుతుందంటే యాంటీబయాటిక్లా పనిచేస్తుందన్నమాట అండి. సో ఇలా వారానికి 2 సార్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ప్లేస్ అన్నది సపరేట్గా ఉండదు. అంటే ఈ స్కిన్ అంతా ఒకలాగా, ఫేస్ అంతా ఒకలాగా, ఇక్కడ ఒకలాగా ఉండే అవకాశం ఉండదు. అలాగే మీకు ఏ రకమైన కాయలు కానీ పుళ్ళు కానీ అయ్యే అవకాశం కూడా ఉండదు అన్నమాట అండి. సో ఈ టిప్స్ని కానీ మీరు యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట అండి. సో పాటించండి, ట్రై చేయండి. నాకు తెలిసింది, నేను చేస్తుంది మీ వరకు తీసుకొచ్చానమాట అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగింటి ఆడవాళ్ళందరికీ కూడా కొంచెం షేర్ చేయండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని అలా మన బొట్టు పెట్టుకున్న ప్లేస్లో రాస్తే ఎప్పటికీ కూడా మచ్చలు, దురదలు, కాయలు లాంటివి ఏవి రావన్నమాట. ఫేస్ అంతా రాస్తే ఫేస్ నిగనిగా మెరిసిపోతుందన్నమాట అండి. ఈ రెమెడీని మీరు కూడా ఒకసారి పాటించి చూడండి.